హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 9:20 అవుతుంది. ఆల్రెడీ మేము ప్రాపర్టీ లొకేషన్ దగ్గరికి వచ్చాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తొర్రూరు టు బ్రాహ్మణపల్లికి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. సో ఓపెన్ ప్లాట్ చేస్తున్నాము. ఇది చేసుకొని తర్వాత కర్మాన్ ఘట్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. తర్వాత మనకి ఇక్కడనే హైదరాబాద్లో ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. 2 అపార్ట్మెంట్స్, ఒక ఓపెన్ ప్లాట్ ఈరోజు తీద్దామని ఫిక్స్ అయినాము. అందుకే కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయినాము. ఆల్రెడీ ప్లాట్ దగ్గరికి వచ్చేసాం మనము. మంచి కడీలు ఏమైనా తీసి పెట్టారనమాట. ప్రైస్ ఏంది, లొకేషన్ ఏంటి ఎగ్జాక్ట్లీగా ఇవన్నీ మనం ఓనర్గా రాగానే తెలుసుకుందాము. ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా ఓనర్ వచ్చేలోపు డ్రోన్ షాట్లు వీలైతే డ్రోన్ షాట్ తీసేసుకుందాము, అయిపోతుంది. ప్లీజ్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా ఓనర్ రాగానే ఓనర్తో మాట్లాడిద్దాం. డ్రోన్ షాట్లు తీసేసుకున్నాను, మొబైల్ షాట్లు తీసేసుకున్నాను, కానీ ఓనర్ గారు ఇంకా రాలేదు. సరే, ఆలోపు మన వర్షం చేసుకుందామని బయటకు వచ్చాను. ఇదే ప్లాట్ ఫ్రెండ్స్, చూడండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్. నా బ్యాక్గ్రౌండ్ మీకు లాస్ట్ ఒక రోడ్ కనిపిస్తుంది, అది బ్రాహ్మణపల్లి టు మనకి తొర్రూరుకి వెళ్ళే రోడ్ అనమాట. ఆ రోడ్ నుంచి ఒక నాకు తెలిసి 100 మీటర్లు కూడా ఉండదు. ఇదే ప్లాట్. ఈ ప్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఇది బ్రాహ్మణపల్లిలో ఉంటుంది, హుడా లేఅవుట్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 40 ఫీట్ రోడ్డు. మనకి 30x60 డైమెన్షన్స్ ఉన్నాయి. ప్లాట్ అయితే చాలా బాగుంది. మనకి 2 హైవేలకి, ఇటు ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 5 కిలోమీటర్ వస్తుంది, 5 లోపే వస్తుంది. అదేవిధంగా విజయవాడ హైవే హయత్నగర్ నుంచి ఒక 5 వస్తుంది. మనకు దగ్గరనే లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ 11 ఉంది కదా, ఎగ్జిట్ నెంబర్ 11 ఉంది కదా, అక్కడ నుంచి కూడా మనకి దాదాపుగా 3 కిలోమీటర్స్ వస్తుంది అంతే. చుట్టుపక్కల మస్తు డెవలప్ అయింది. మొత్తం చుట్టూ అన్నీ మనకు డ్రోన్ షాట్ వేసి కనిపిస్తుంది. మొత్తం హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల. మంచి లొకేషన్. ఇంకోటి రీసెంట్గా 338 కోట్లతోని హయత్ నగర్ టు కోహెడాకి వెళ్ళే 4 లైన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా ఈ ప్లాట్ వరకు ఒక 1 or 1.5 km డిస్టెన్స్లో వస్తుందన్నమాట. ఇక ప్రైస్ వచ్చేసి ఓనర్ ఏం చెప్తున్నారంటే 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అన్నట్టు మాట్లాడారు. 25-26 ఇచ్చేద్దామన్నారు. నేను కరెక్ట్ చెప్పండి అంటే సరైన 25,000కి ఇచ్చేద్దామన్నారు. ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ ఉండొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లాట్ దగ్గరికి విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. ఎవ్వరికి ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇప్పుడు ఇంకా ఓనర్ గారు రావాలి, ఇంకా తనతో మాట్లాడాలి, షూట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో ప్రాపర్టీ దగ్గరికి వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రాహ్మణపల్లి ఓపెన్ ప్లాట్ అయితే షూటింగ్ అయిపోయింది. ప్లాట్ అయితే చాలా బాగుంది. రోడ్కి దగ్గర కూడా ఉందన్నమాట. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మంచి కొనుక్కోవచ్చు. ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకోటి ఇక్కడ ఇంజాపూర్లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఫుల్ వీడియో చేసాము. షార్ట్ వీడియో అడుగుతున్నారు, షార్ట్ వీడియో కావాలని అడుగుతున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో షూట్ చేసేసుకొని నెక్స్ట్ మనం కర్మాన్ ఘట్కి వెళ్ళాలి. కర్మాన్ ఘట్ అపార్ట్మెంట్ ఉంది ఒకటి. ఆల్రెడీ అందులో కూడా షూట్ చేసాము. ఇప్పుడు అందులో ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందంట, అది షూట్ చేయాలి. మంచిగా ఉంటుంది అది మిస్ కాకుండా చూడండి వీడియో. రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు వాళ్ళు కూడా. తర్వాత హయత్ నగర్లో చెప్పాను కదా, హయత్ నగర్లో ఒక అపార్ట్మెంట్ ఉంది, అది కూడా చేసుకోవాలి. ఫస్ట్ ఇది షూట్ అయిపోతే మనం అటు సైడ్ వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడే షార్ట్ వీడియో అయితే పూర్తి చేసుకున్నాం. వాళ్ళు డ్రోన్ షాట్స్ కూడా అడిగారు, అందుకే షార్ట్ వీడియో కోసం డ్రోన్ షాట్స్ కూడా తీయడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి మన గ్రూపే వాళ్ళు చేశారు. వెంచర్ పేరు వచ్చి ది రిడ్జ్ అనమాట. ఇటు సాగర్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. నాకు తెలిసి సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి ఒక 3 కిలోమీటర్ లోపే ఉంటుంది. మళ్ళీ ఇంజాపూర్ టు తొర్రూరుకి వెళ్ళే రోడ్ నుంచి కేవలం 600 మీటర్లు 700 మీటర్లు, లాస్ట్ 800 మీటర్లు ఉంటుంది అంతే, అంతకనే ఉండదు. ఒక పక్కన విల్లాస్ ఉన్నాయి, ఒక పక్కన హౌసెస్ ఉన్నాయి, ఒక పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్, గవర్నమెంట్ చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంది. మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. గ్రూపే అనే కంపెనీ డెవలప్మెంట్స్ అద్భుతంగా చేస్తుంది. మీరు కావాలంటే వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఇది 5.5 ఎకరాల వెంచరు. ఇందులో మనకి 69 ప్లాట్లు వచ్చినాయి. ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 189 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అయితే స్టార్ట్ ఉన్నాయి. ఇక్కడ వెంచర్ అయితే చాలా బాగుంది. డెవలప్మెంట్స్ అయితే అద్భుతంగా చేస్తారు. ఒక క్లబ్ హౌస్ కూడా కడుతున్నారు, పార్క్ ఉంటుంది, సోషల్ ఇన్ఫ్రా ఉంది. మీ అందరికి తెలిసిందే హెచ్ఎండి అండ్ రేరా అప్పుడు ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ చేస్తారు. ప్రైస్ వచ్చేసి మనకి 38,000 చెప్తున్నారు. అందులో నెగోషియబుల్ చెప్తున్నారు, ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 80% ఈజీగా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది. 60% to 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పైన ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు చెప్తారు మీకు. ఇప్పుడు మనం కర్మాన్ ఘట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ హయత్ నగర్లో ఇంకొక అపార్ట్మెంట్ ఉంది.
యాక్చువల్లీ ఇది చేసుకుని అది వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆయన రావడానికి లేట్ ఉందంట. అందుకే ఫస్ట్ కర్మాన్ ఘట్ చేసుకుందాము. కర్మాన్ ఘట్ ఆయన కూడా 1 వీక్ నుంచి ఫాలోఅప్ చేస్తుండు మమ్మల్ని పాపం. ఈయన కూడా 1 వీక్ నుంచి ఫాలోఅప్ చేస్తుండు. సో ఈరోజు ఇద్దరు చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. ఈ 2 షూట్ చేసుకుంటే నా ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. ఈరోజు లంచ్ ఎట్లా బయటనా మరి ఇంటికి వెళ్ళి చేయాలా అర్థం కావట్లేదు. అది ప్రజెంట్ అయితే మా షూటింగ్ షెడ్యూల్ అయితే ఇట్లుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అపార్ట్మెంట్ మీరు మొత్తం చూపిస్తాను, మీకు ఓపెన్ ప్లాట్ కూడా చూపించాను, అన్నీ చూపిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మేము చేసిన అపార్ట్మెంట్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది. ఒక సైడ్ ఏమో కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ రోడ్కి పక్కనే ఉంది. అటు పక్కన ఇంకోటి ఉందన్నమాట రోడ్డు. అది వచ్చేసి మనకి కర్మాన్ ఘట్ నుంచి మీర్పేట్కి వెళ్ళే రోడ్డు. హనుమాన్ టెంపుల్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నుంచి కర్మాన్ ఘట్ రోడ్ అనమాట. ఆ 2 రోడ్ల మధ్యలో ఉంటుంది. చాలా మంచి అపార్ట్మెంట్. ఇందులో మనకు ఓన్లీ 2 ఫ్లాట్సే ఉన్నాయన్నమాట. ఒక 3 BHK ఫ్లాట్, ఒక 2 BHK ఫ్లాట్. ఎమ్యూనిటీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. 2 BHK ఫ్లాట్ రేట్ వచ్చేసి 76 lakhs చెప్తున్నారు. 3 BHK ఫ్లాట్ రేట్ వచ్చేసి 96 lakhs చెప్తున్నారు. కర్మాన్ ఘట్ లొకేషన్లో ఎవరైనా ఫ్లాట్స్ కావాలనుకుంటే చూడండి. నాకు ఈ అపార్ట్మెంట్లో నచ్చిన విషయం ఏంటంటే మెయింటెనెన్స్ అద్భుతంగా ఉంది, ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయి, మంచి బ్యాంకెట్ హాల్ ఉంది, మంచి జిమ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. చాలా మంచి లొకేషన్ ఉంది. పైన నంబర్ ఇస్తున్న వాళ్ళది, ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. అతి కష్టం మీద ఈ అపార్ట్మెంట్ అయితే షూట్ చేసేసాము. ఓనర్స్ వాళ్ళు రాలేదు, మాకే గైడ్ చేసి మేమే చెప్పామన్నమాట. ఇంకోటి మాకు కొద్దిగా కాల్ కూడా ఎక్కువ పెయిన్ రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రజెంట్ అయితే ఒక 2 hours కష్టపడితే వీడియో అయితే చేసేసాము కష్టపడి. ప్రజెంట్ అయితే ఫుడ్ కోసం వెతుకుతున్నాము. ఇప్పుడు టైము 3 అవుతుంది. ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళది చేయాలి. ఈ అపార్ట్మెంట్ అయినాక ఈ అపార్ట్మెంట్ అయిపోయి తినేసి అడుకోవాలంటే నాకు తెలిసి 4:30 అవుతుంది అనుకుంటా. మాకు మేము ఇంటికి వెళ్ళే దారిలో ఉంది, హైతనర్లో ఉంది. అపార్ట్మెంట్ షూటింగ్ చేసేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ పోయినా కూడా ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. చాలా హెక్టిక్ డే ఉంది ఈరోజు అనమాట. సో ఫస్ట్ తినేసి తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడే భోజనం చేయడం జరిగింది. మీ అందరికి తెలిసిందే, వనస్థలిపురంలో ఫేమస్ అతిథి వాళ్ళది. ఇక్కడ బిఎన్ రెడ్డి సిగ్నల్ దగ్గరనే ఒక బ్రాంచ్ ఉంటుంది. అక్కడనే తిన్నాం. మేము రెగ్యులర్గా ఎప్పుడైనా మ్యాక్సిమం అతిథులనే తింటాం. ఈ ఏరియాలో ఉంటే మాత్రం ఫుడ్ అయితే బిర్యానీ చాలా బాగుంటుంది. మీలో చాలామంది తెలిసిండొచ్చు, ఎప్పుడన్నా తిన్నారేమో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి టేస్ట్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఈ బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి అపార్ట్మెంట్ వరకు 4.3 km డిస్టెన్స్లో ఉంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్. ఈ టైంలో తీసుకోకపోవడం మంచిది. వాళ్ళు మనమైతే ఒక సజెషన్ ఇద్దాం అన్న, కొంచెం మంచిగా జర ఇంకొద్దిగా అయినాక తీసుకుంటే బెటర్ అని చెప్దాము. ఆయన ఇష్టం, మ్యాక్సిమం వద్దంటాడు. ఆయన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం మా గురించి. మనమైతే ఒక సలహా ఇద్దాం, పోయేదేముంది. అక్కడికి వెళ్ళి అసలు అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, సైజెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎస్ఎఫ్టీ ఎంత, అక్కడికి వెళ్ళాక మనం పూర్తి వివరాలు మాట్లాడదాం. అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాము. ఇగో ఇదే అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది, మంచి లొకేషన్లో ఉంది. కాకపోతే కొద్దిగా వర్క్ నడుస్తుంటే బాగుంటుంది. వర్క్ నడుస్తలేదు. నేను ఏమన్నానంటే అన్న వర్క్ స్టార్ట్ చేయండి, వర్క్ స్టార్ట్ చేసినా మనం చేస్తే చాలా బాగుంటుంది, మీకు లీడ్స్ మంచిగా వస్తాయని చెప్పాను. వాళ్ళు కూడా సరే అన్న అని చెప్పారు. వర్క్ 1-2 days స్టార్ట్ చేపిస్తున్నారు. జర మూమెంట్ హడావిడి ఉంటే చూడడానికి బాగుంటుంది కదా, అందుకే నేను జర వర్క్ స్టార్ట్ చేయండి అన్న అంటే సరే అన్న మంచి సజెషన్ ఇచ్చారు. చాలామంది అంటే లోకల్ మీడియేటర్ వాళ్ళు ఉంటారు, చాలా భయపెట్టిరంట. ఇది సేల్ కాదు అది చాలా భయపెట్టిరంట. కొద్దిగా మా మాటలు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చినాయంట అంటున్నా. మీ మాటలు కొద్దిగా మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినాయన్న. ఎవరు చూపించినా కానీ లొకేషన్ బాగాలేదు, అది లేదు ఇది లేదు అన్నారంట. మంచి లొకేషన్ ఫ్రెండ్స్. ఇది వనస్థలిపురం ఏరియాలో ఉంది. మంచి గాయత్రి నగరు, మంచి చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, చాలా మంచి లొకేషను. అది వాళ్ళైతే మొత్తం కొప్పుకున్నారు. ఖమ్మంలో కూడా వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ ఉందంట, అక్కడ కూడా వీడియో చేయమన్నారు. సరైన ఫస్ట్ ఇది చేద్దాము, ఇది చేసి మంచి రెస్పాన్స్ బట్టి మీకు ఇష్టం ఉంటే ఖమ్మంలో చేయించుకోమని చెప్పాను. సరే అన్నారు. చాలా ఖుషి అయిపోయారు పాపము. ఈ రోజుతో అయితే చాలా బిజీగా 2 వీడియోలు చేసినా కానీ ఎందుకో బాగా బిజీ, ఏదో 4-10 వీడియోలు చేసినట్టు అనిపించింది. అంత బిజీ అయిపోయింది ఈరోజు ఎందుకో. మళ్ళీ పొద్దున్న 9 o'clock స్టార్ట్ చేసినాం, ఇప్పుడు దాదాపు టైం 5 అవుతుంది. టైం ఎందుకో మస్తు లేట్ అయిపోయింది ఈరోజు. మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచింది. ఎంతో కష్టపడి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాము. ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.